సో మొత్తానికి అసెంబ్లీ సెక్షన్స్ నడుస్తున్నాయి, కేంద్రం కూడా తెలంగాణకి నిధులు ఇవ్వట్లేదు. సో మరి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. బడ్జెట్ రోజు ఒక్కరోజు ఇట్లా వెళ్ళి తర్వాత అంటే వచ్చి వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో కేసీఆర్ వస్తారనుకుంటే ఇప్పటి వరకు రాలేరు అని చెప్పేసి కేసీఆర్ మీద షట్టర్లు కూడా వేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కొంతమంది మంత్రులు కూడా షట్టర్లు కూడా వేయడం అనేది జరిగింది. మరి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు, మౌనం గల కారణాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో కేసీఆర్ మౌనం, కేంద్ర బడ్జెట్పై గులాబీ నేత కేసీఆర్ మౌనం వీడడం లేదు. తెలంగాణకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులు కేటాయించలేదని రాష్ట్ర ప్రభుత్వం గగ్గోలు పెడుతుంది. బడ్జెట్ సెషన్లో ఈ నెల 24న కేంద్రం చేసిన అన్యాయంపై అసెంబ్లీలో తీర్మానం సైతం చేశారు. అధికార కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం సైతం కేంద్రం వైఖరిని ఖండించాయి. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి పూర్తి మద్దతు అంటూ కేటీఆర్, హరీష్ రావు స్పష్టం చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అవసరం అయితే ఢిల్లీ అఖిలపక్షంతో పాటు ధర్నా సైతం చేయాలని ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందని, బడ్జెట్ ప్రసంగంలో కనీసం తెలంగాణ పదంను సైతం ఉచ్చరించలేదని, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు సైతం కేటాయించలేదని మండిపడుతుంది. ఏపీకి మాత్రం 15,000 కోట్లు కేటాయించింది, తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సైతం బీజేపీ మినహా అన్ని పక్షాలు కేంద్రం తీరును తప్పుబట్టాయి. మరి ఇప్పుడు కేసీఆర్ మౌనంగా ఉండడానికి గల కారణాలు ఏంటి? అదేమన్నా వ్యూహమా, ఇంకేమన్నా దానికి కారణాలు ఉన్నాయా? కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారని, దానికి అనుగుణంగానే మాట్లాడతారని పార్టీతో పాటు రాజకీయ వర్గాలు భావిస్తాయి. పార్టీకి లోక్సభలో ఎంపీలు లేకపోవడమా, లేకుంటే కవిత లిక్కర్ స్కామ్ ఆరోపణలతో జైలు ఉండడమా, లేకుంటే బీజేపీని ఎదుర్కోలేమనా అనేది హాట్ టాపిక్గా మారింది. కేంద్ర బడ్జెట్పై మాట్లాడితే ఇరుకున పడతామా, లేకుంటే కేంద్రం దృష్టిలో బద్నం అవుతామని మౌనంగా ఉన్నారా అనేది పార్టీలో చర్చ జరుగుతుంది. మరోవైపు కేసీఆర్ బీజేపీకి దగ్గర అని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. సో మొత్తానికి కేంద్ర బడ్జెట్పై నోరు మెదపని గులాబీ నేత వ్యూహాత్మకమా, లేకుంటే బద్నాం అవుతామనే ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో సైలెంట్ ఆర్ రాష్ట్ర బడ్జెట్పై మాత్రం విమర్శలు చర్చనీయాంశంగా మారిన మాజీ సీఎం వైఖరి. సో రాష్ట్ర బడ్జెట్పై మాత్రం విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 25న బడ్జెట్ ప్రవేశపెట్టగా కేసీఆర్ హాజరయ్యారు. రాష్ట్ర బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందని, మునుముందు బ్రహ్మాండంగా ఈ బడ్జెట్పై చీల్చి చెండాడతామని తేల్చి చెప్పారు. బడ్జెట్ని చూస్తుంటే ఇది రైతు శత్రువు ప్రభుత్వం అని తేలిపోయిందన్నారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. అంకెలు వచ్చినప్పుడల్లా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ను నొక్కి నొక్కి చెప్పడం తప్ప కొత్తగా ఏం లేదన్నారు. గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసి బడ్జెట్ అని మండిపడ్డారు. ఇండస్ట్రియల్ పాలసీలో ఏమిటి, ఏం లేదు, ఒట్టిదే అని గ్యాస్ అని చెప్పేసి కూడా చెప్పారు. మరి కేంద్రంపై రాజీలేని పోరాటం అంటూ తీర్మానానికి దూరం. గత 10 ఏళ్లు కేంద్రంపై రాజీలేని పోరాటం చేశామన్న కేసీఆర్ పదే పదే వ్యాఖ్యానించారు. కానీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో మాత్రం కేంద్ర బడ్జెట్ నిధులు కేటాయించకుండా చేసిన అన్యాయంపై చర్చ పెడతామని తీర్మానం చేశామని బీఏసీలో స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ పార్టీ అధినేతగా, ఎల్ఓపి ప్రధాన ప్రతిపక్ష నేతగా సభకు రాలేదు, చర్చలో పాల్గొనలేదు, కేంద్రంపై చేసిన తీర్మానానికి మద్దతు ప్రకటించలేదు. ఇప్పుడు ఆయన వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తుంది. కేంద్రం కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నిధులు కేటాయించలేదని, పునర్విభజన చట్టంలో హామీలు నిధులు కేటాయించలేదని, దానికి వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తామని పేర్కొన్నప్పటికీ కేంద్ర వైఖరిపై కేసీఆర్ నోరు మెదకపోవడం చర్చనీయాంశంగా మారింది. సో మొత్తానికి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే గత కొన్ని అంటే అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని బంగాళాఖాతంలో కలపాలి, అసలు కేంద్రం ₹1 కూడా ఇవ్వలేదు, అండ్ తెలంగాణ విషయంలో కేంద్రం ఎప్పుడు మొండి వైఖరి చూపిస్తుందని చెప్పేసి అనేక సార్లు కేంద్రాన్ని విమర్శించారు. మొన్న మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం, మరి కేసీఆర్ వెనుక అంటే కేవలం కవిత కోసమే కేసీఆర్ మౌనం పాటిస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా రాజకీయ కోణాలు ఉన్నాయా? అండ్ కాంగ్రెస్ చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉందో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే వాదనని బలపడే విధంగా కేసీఆర్ చేస్తున్నారా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.